వివాహ బంధం పార్ట్ 55. ప్రస్తుతం అర్జున్ ఇల్లు జరిగింది గుర్తు చేసుకొని అర్జున్ వైపే మురిపెంగా చూస్తున్న శివరాం గారిని గమనించిన అశోక్ గారు గర్వంగా, చూసావా శివ, మనం అనుకున్నట్టు స్నేహ అర్జున్ మనసుని ప్రేమతో ఓపికతో మారిస్తే అర్జున్ నీ కొడుకుని మనసుని మార్చాడు. నిజంగా స్నేహ బంగారం రా అనేసరికి శివరాం గారు నవ్వుతూ, నా మనవడు కూడా బంగారమే అన్నారు నవ్వుతూ. తమని చూడగానే మాయమైన కూతురి సంతోషం, మారిన ఆమె ముఖ కవళికలు చూడగానే రమేష్, లక్ష్మి గార్ల మనసు ఒక్కసారిగా చివుక్కుమంది. అల్లుడి గుండెల్లో ఒదిగిపోయి కన్నీళ్లు పెట్టుకుంటున్న కూతుర్ని చూసి రమేష్ గారు, లక్ష్మి గారు బాధపడుతూ, తమ ప్రవర్తన వల్ల పసిప్రాయం నుండి తమ ఆడబిడ్డలు ఎంత మనోవేదన అనుభవించారో అన్న ఆలోచన కూడా వాళ్ళను ఊపిరి ఆడకుండా చేస్తుంటే కష్టంగా ఒక్కో అడుగు ముందుకేసి వెళ్ళి స్నేహ ముందు నిలబడి స్నేహమ్మ అని పిలిచారు. కూతురి మీద ప్రేమనంతా గొంతులోనే నింపుకొని స్నేహ తన పసితనం నుండి ఏ ప్రేమాభిమానాలను అయితే తన తల్లిదండ్రుల నుండి కోరుకుందో ఈరోజు అంతకంటే ప్రేమ వాళ్ళ పిలుపులో స్పష్టంగా తెలుస్తుంటే ఆమె మనసు ఆ ప్రేమ కోసం తాపత్రయపడుతుంది. కానీ ఊహ తెలిసిన దగ్గర నుండి స్నేహ సొంత తల్లిదండ్రులైన వాళ్ళ దగ్గర నుండి ఎదుర్కొన్న అవమానాలు, చీదరింపులు అన్నీ ఆమె కళ్ళ ముందు మెదులుతూ ఆమెను ధైర్యంగా ముందడుగు వేయనివ్వట్లేదు. ఆమె పరిస్థితి అర్థమైన అర్జున్ ఆమె మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఆమె కన్నీళ్లు తుడుస్తూ, అత్తయ్య, మామయ్యలు వాళ్ళ తప్పు తెలుసుకున్నారు రా స్నేహ, వాళ్ళని క్షమించేయి అని చెప్పను, కానీ వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వు. నువ్వు ఇన్నాళ్ళు దేనికోసమైతే తప్పించావో ఆ ప్రేమ, మమకారం అన్నీ నీకు దక్కుతాయి అన్న నమ్మకం నాకుంది. నన్ను నమ్మురా. వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకోవడానికి లేట్ చేసి ఉండొచ్చు, కానీ మరీ లేట్ ఏం కాదు. ఆల్రెడీ వాళ్ళు స్వప్నను దూరం చేసుకొని తమ బిడ్డ చావుకి తామే కారణమయ్యామన్న మనోవేదనతో బయటికి చెప్పుకోలేని బాధను అనుభవిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ మధ్య ఉన్న నువ్వు, దివ్య కూడా వాళ్ళని అర్థం చేసుకోకుండా దూరం పెడితే వాళ్ళు ఇంకెంత బాధపడతారా. నా మాట విను స్నేహ, నీకోసం వెంబర్లాడుతున్న ఆ ప్రాణాలను ఇక కొట్టుమిట్టాడేలా చేయడం మంచిది కాదు అని తను చెప్పాల్సింది తను చెప్పాడు. ఇంతలో రమేష్ గారు కూతుర్ని తన వైపుకి తిప్పుకొని ఆమె చేతులు పట్టుకొని, నన్ను క్షమించు స్నేహమ్మ అని ఆడపిల్లలు అన్న చిన్న చూపుతో, పసికందులుగా ఉన్న మిమ్మల్ని ఏనాడు నా చేతుల్లోకి కూడా తీసుకుని ఎరగనమ్మా. ఒక తండ్రిగా కూతురికి అండగా ఉండాల్సిన నేను మిమ్మల్ని గాలికి వదిలేసి కనీసం మీరు తిన్నారో లేదో, ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో అని కూడా ఏనాడు పట్టించుకోలేదు. కేవలం ఆడపిల్లలు అన్న చిన్న చూపుతో నా రక్తం పంచుకొని పుట్టిన నా పిల్లల ఇష్టంతో సంబంధం లేకుండా మీ జీవితాలను వేరెవరి చేతుల్లోని పెట్టేయడానికి సిద్ధపడిపోయాను. నా చేతులతో నేను పెంచకపోయినా నా కూతురు ఏంటి అని తెలిసి కూడా నీ మీద ఎవరో వేసిన నింద నిజం కాదని తెలిసినా నోరు మెదపలేని నీచుణ్ణి స్నేహమ్మ నేను అంటూ దోసిట్లో మొహం దాచుకొని కుమిలిపోతూ ఒక్కసారిగా నేలకు ఒరిగిపోయారు రమేష్ గారు. అప్పటికే తండ్రి మాటల్లో కన్నీళ్లలో పశ్చాత్తాపం చూసిన స్నేహ మనసు ఆయన్ని అలా చూసి తట్టుకోలేకపోయింది. కన్నీళ్లతో ఒక చేత్తో నెలలు నిండిన తన కడుపుని ఒడిసి పట్టుకొని మరో చేత్తో తండ్రి భుజం మీద చెయ్యేసేసరికి ఇన్నాళ్ళు తర్వాత తనని తాకిన కూతురి స్పర్శకు రమేష్ గారు కన్నీళ్లు పెట్టుకుంటూ పైకి లేచి వెంటనే కూతుర్ని గుండెలకు హత్తుకున్నారు. రమేష్ గారు జీరబోయిన గొంతులో, నీది మీ అమ్మలా మంచి మనసు స్నేహమ్మ, అందుకే ఈ నాన్నకి ఒక అవకాశం ఇవ్వగలిగావు. నువ్వు నా మీద ఉంచిన ఈ నమ్మకాన్ని ఎప్పటికీ ఉమ్ము కానివ్వను అంటూ వాళ్ళ వైపే కళ్ళ నీళ్లతో చూస్తున్న దివ్యను దగ్గరకు రమ్మని కళ్ళతోనే పిలిచారు రమేష్ గారు. దివ్యపైకి ఎంత మొండిగా, వెంకిగా ఉన్నా ఆమె కూడా తల్లిదండ్రుల ప్రేమ కోసం అనుక్షణం తప్పిస్తూనే ఉండేది. ఇన్నాళ్ళ తర్వాత తండ్రి దగ్గర నుండి పిలుపు వచ్చేసరికి ఎమోషనల్ అవుతూ వెళ్ళి ఆయన్ని చిన్నపిల్లలా చుట్టుకొని, నన్ను క్షమించండి నాన్న, మీరు నన్ను క్షమించండి. నా మనసు అర్థం చేసుకోకుండా ఎక్కడ ఆ నీచుడికి ఇచ్చి పెళ్లి చేస్తారో అని
లేదమ్మా, ఒక తండ్రి నేను ఏనాడు మీకు ప్రేమ అందించలేకపోయాను. అలాంటిది మీరు మీ మనసులో ఏముందో చెప్పేంత నాతో లేనప్పుడు నా దగ్గరికి వచ్చి నానా నాకు ఇది ఇష్టం లేదని ఎలా చెప్పగలుగుతారు? నేను మీ ముగ్గురి విషయంలో చేసినవి తప్పులు కాదమ్మా, పాపాలు అనేసరికి స్నేహ, దివ్య ఏడుస్తూ ఆయన్ని చెరోవైపు హక్ చేసుకున్నారు. కాసేపటికి దివ్య, ప్లీజ్ నాన్న, జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుండైనా మేము కోరుకున్న ప్రేమ మీ నుండి మాకు దక్కితే మాకంతే చాలు అనేసరికి స్నేహ తండ్రి గుండెల మీద నుండి పశ్చాత్తాపంతో మాట రాక కుమిలి కుమిలి ఏడుస్తున్న తల్లి బాధని చూస్తూ అమ్మా అని పిలిచిన స్నేహ పిలుపుకి ఒక్కసారిగా లక్ష్మి గారి తల్లి పేగు కదిలినట్టు అనిపించింది. వెంటనే కన్నీళ్లతో వెళ్ళి ఇద్దరి కూతుర్లను దగ్గరకు తీసుకొని తండ్రి మొహం చాటేసిన అన్నీ తానే అయ్యి పెంచాల్సిన అమ్మే దూరం పెడితే మీ పసి మనసులు ఎంత కుమిలిపోయి ఉంటాయో నేను ఏనాడు గ్రహించలేకపోయానమ్మా, నన్ను క్షమించండి అంటూ గట్టిగా ఏడ్చేసరికి తల్లి బాధను చూడలేకపోయారు స్నేహ, దివ్యాలు. ఇద్దరూ జరిగింది మర్చిపోమని తల్లి కౌగిట్లో కోడిపిల్లల్లా చేరేసరికి వాళ్ళను చూసిన పవన్ కూడా సంబరంగా వాళ్ళని చేరి అందరినీ కలిపి హక్ చేసుకున్నాడు. ఆ క్షణం స్నేహ తల్లిదండ్రులే కాదు, స్నేహ, దివ్య, పవన్, శివ, రామ్ గారు, పార్వతి గారు కూడా వాళ్ళ మధ్య లేని స్వప్నను గుర్తు చేసుకుని లోలోనే చాలా బాధపడ్డారు. కానీ రమేష్ గారు, లక్ష్మి గారు మనసులోని తమ మధ్య లేని కూతురిని క్షమాపణలు చెప్పుకొని తమ కళ్ళెదుట మిగిలిన పిల్లలైనా ఎప్పటికీ సంతోషంగా ఉండేలా చూసుకోవాలని అనుకున్నారు. మొత్తానికి కలిసిపోయిన ఆ కుటుంబాన్ని, వాళ్ళ మధ్య ఉన్న ప్రేమాభిమానాలను చూసిన మీరా తను ఒక అనాథ అన్న విషయం గుర్తు రావడంతో తెలియకుండానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నీళ్లు నిండిన ఆమె కళ్ళను గమనించిన అర్జున్ ఆమె దగ్గరకు తీసుకోవడంతో మీరా కృతజ్ఞత భావంతో అర్జున్ కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది. మీరా గోకుల్ని ప్రేమించింది అని మాత్రమే కాదు, ఆమెకు గోకుల్ అంటే ఎంత ప్రేమో తెలుసుకున్నాకే అర్జున్ ఆ ఇద్దరిని ఒక్కటి చేసి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి అండగా నిలిచాడు. స్నేహ కారణంగా అర్జున్ మారాక అతను కోరుకున్న బంధం స్నేహతో మాత్రమే కాదు, మీరాలో ఒక చెల్లిని చూసుకున్నాడు. ఆడవాళ్ళని ద్వేషిస్తున్నప్పుడే ఆమెకు తెలియకుండా ఆమెకు అన్నీ తానే అయిన అర్జున్ తను మారాక ఆమెకు పుట్టింటి తరపున అన్నీ తానే అయ్యి ఆమెకు ఒక అన్నలా అండగా నిలిచాడు. అందుకే మీరా ఎమోషనల్ అవుతూ అర్జున్ చేతులు పట్టుకొని థ్యాంక్స్ చెప్పబోయింది. కానీ అర్జున్ కళ్ళతోనే ఆ ప్రయత్నానికి అడ్డుపడి ఆప్యాయంగా ఆమె కన్నీళ్లు తుడిచి ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు. ఆ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని చూస్తున్న అరుణ్, గోకుల్, పల్లవిలు సంతోషంగా వాళ్ళని చూస్తూ ఉండిపోయారు. కొద్ది క్షణాలకు ఆ వాతావరణాన్ని తేలిక చేస్తూ రవళి గారు, సరే సరే అమ్మా స్నేహ, పద, అమ్మ వాళ్ళు నీకు చేయాల్సిన ముచ్చట పూర్తి చేస్తే లోపల ఉన్న నా మనవళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అనేసరికి లక్ష్మి గారు, పార్వతి గారు కలిసి స్నేహను తీసుకెళ్లి కూర్చోపెట్టి ఆమెకు బొట్టు పెట్టి గాజులు తొడిగి అక్షింతలు వేసి దీవించి పుట్టింటి తరపున సారె అందించి స్నేహను మరోసారి ఎమోషనల్ అయ్యేలా చేశారు. పుట్టింటి సారె అందుకున్న స్నేహ కన్నీళ్లతో అర్జున్ని చూస్తూ, జీవితంలో మర్చిపోలేని బహుమతి ఇచ్చిన మీకు నేను ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను అనేసరికి అర్జున్ నవ్వుతూ స్నేహను దగ్గరికి తీసుకుని ఆమె తల నిమురుతూ, నీకు ఇంకొక సర్ప్రైజ్ ఉందిరా స్నేహ అన్నాడు. అతని మాటకు స్నేహతో సహా అందరూ ఆశ్చర్యంగా అతని వైపే చూస్తూ ఉండిపోయారు.